అంటే నేను ప్రేలాపనలు అనే పదం వాడితే కొంచెం బాగుండదేమో కానీ ఇదంతా అసందర్భమైన ప్రస్తావనలే అని అనుకోవచ్చు కదా. ఇప్పుడు ఏ అవసరమూ లేదు. ఇప్పుడు చాలా ఇష్యూస్ ఉన్నాయి మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి. అదే ఇప్పుడు దావోస్ వెళ్ళి కూడా అది అవసరమా? అక్కడ లేదు కదా. ఫ్యూచర్ సీఎం లోకేష్ అంటే తెలుగుదేశం పార్టీలో ఆయనే చంద్రబాబు గారి తర్వాత, అది తెలిసిందే. దాని అక్కడ చెప్పడం ఇవన్నీ చూస్తుంటే దీన్ని అసందర్భ ప్రస్తావనలు అనే విమర్శకి ఇప్పుడు ఆల్రెడీ గఫూర్ గారు ఇందాక 2 చురకలు అందించాడు గట్టిగానే. అంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎలా కావాలంటే అలా మాట్లాడుకోగలిగిన నేర్పడతాను, లేకపోతే అలా ఒప్పించాలనే ప్రయత్నం చేయటం సహజంగా జరుగుతుంటాయి. ఇప్పుడు ఇందాక కిరణ్ రాయల్ గారు అన్నట్టు వాళ్ళు చేసుకుంటే చేసుకుని మేము సీఎం కావాలనుకుంటున్నాం ఇలా ఉన్నట్టే ఇప్పుడు నేను కూడా సమర్థించాలనుకోండి. నేనేం చెప్పబోతానంటే అక్కడంతా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వస్తే ఈ రాష్ట్రంలో మళ్ళీ తెచ్చిన పెట్టుబడులు ఏమైపోతాయోననే భయంతో మా టీజీ భరత్ గారు కాదు రేపు కూడా లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడు, మీరు తెచ్చి పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు, ఇంకో 30-40 సంవత్సరాలు ఈయనే ఉంటాడని ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేశాడని సమర్థించవచ్చు. నేను ఇక్కడ ఏ సమర్థింపులకి పోదలుచుకోలేదు. చాలా క్లియర్ గా నేను అంటుంది ఏంటంటే నిజంగా పార్టీ ప్రయోజనాలకి, ప్రజల ప్రయోజనాలకి మనం కట్టుబడి ఉండాలి రాజకీయ నాయకులు. అందులో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆ పాత్ర చాలా పెద్ద ఎత్తున ఉంది. చనిపోయినటువంటి ప్రజాస్వామ్యాన్ని, హరించబడినటువంటి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ భుజాన వేసుకుంటే దానికి పవన్ కళ్యాణ్ గారు తోడుండి నిలబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ టైంలో అనవసరమైన చర్చలు చేయకూడదు. మొదటిది, ఇందాక గఫూర్ గారు చెప్పారు, సిపిఎం లీడర్ కాబట్టి వారికి ఆర్గనైజేషన్ మీద ఉన్నటువంటి అవగాహనతో ఏ విషయాలు ఎక్కడ చర్చించాలి అనేటువంటిది ఉంటుంది. లోకేష్ బాబును ఉప ముఖ్యమంత్రిని చేయాలా, ముఖ్యమంత్రిని చేయాలా, లేకపోతే ఇంకేం చేయాలా అనేటువంటి విషయం బహిరంగ సభల్లో చర్చించకూడదు. అది అసలు అది పొలిటికల్ పార్టీ సిస్టమే కాదు. ప్రతిదానికి ఒక వేదిక ఉంటుంది. ఆ వేదిక మీద మాట్లాడే అర్హత, అవకాశం ఉన్న వాళ్ళు వాటిని నిర్ణయిస్తారు. అలా అవకాశం పొలిట్ బ్యూరో మెంబర్స్ అందరికీ అలాంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, ఆ మీటింగ్ లో వాళ్ళు చెప్పొచ్చు. మాలాంటి వాళ్ళకి ఎవరికైనా చెప్పాలనిపిస్తే ఆ పొలిట్ బ్యూరోలో చెప్పగలిగిన వాళ్ళతో కూర్చొని ఇంటర్నల్ గా ఇదైతే బాగుంటుందని జనం అనుకుంటున్నారు అని చెప్పొచ్చు. అలా జరగాలి తప్పించి ఇది ఒక వేలం వెర్రిలాగా ఒకళ్ళెమ్మటొకళ్ళు మాట్లాడుకుంటా పోతే ఇప్పుడు ఇవన్నీ ఎట్లుంటాయి అంటే నేను మాట్లాడితే కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు జనం మాట్లాడుకుంటున్నారు. అనిత గారు ఒక కామెంట్ చేశారు, నాకైనా లోకేష్ బాబుకైనా దేవుడు అవకాశం ఇస్తేనే, ఇప్పుడు నేనైనా లోకేష్ అయినా ఒకటే, ఇంక మీరంతా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నదని చెప్పి మిగతా వాళ్ళు మాట్లాడతారు. ఇలాంటి అర్థాలు వచ్చే విధంగా చర్చలు ఎందుకు చర్చలు చేయాలి? అవసరం లేని చర్చ. దయచేసి మీడియా వారిని కూడా మేము కోరేది ఏంటంటే, ఏదో ఒక అంశం జరిగింది, అయిపోయింది, ఈ రాష్ట్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ చర్చని అంటే నేను ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో, టీవీ5 ఇలాంటి వాటి ఉద్దేశించి అంటలేదు. అవతల వాళ్ళు కూడా మనం ఆపినా వాళ్ళు ఆపరు. ఆ చర్చను ముందుకు తీసుకుపోయి రాష్ట్రానికి కావాల్సిన నష్టాన్ని చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇక్కడ ఇంకొక పక్క యాంగిల్ ఏంటంటే, అసలు ఎప్పుడైనా నిజంగా లోకేష్ బాబు గారికి మేలు చేయాలని ఉంటే మనం బ్రహ్మాండమైనటువంటి పార్టీని కింద స్థాయిలో నిర్మించి ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే విధంగా మనం బలపరిస్తే ఆటోమేటిక్ గా లోకేష్ బాబు ముఖ్యమంత్రి అయిపోతారు. దానికి బదులుగా ఇప్పుడు ట్రైనింగ్ ఏదో ఒకటి చేద్దామని నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనుకున్నా ఇంత రచ్చ బయట జరిగిన తర్వాత ఇప్పుడు చేయడానికి అవకాశం లేకుండా పోయే పరిస్థితి క్రియేట్ చేశారు. ఇది మేల కీడా ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు ఉంటాయి. రాజకీయ పార్టీని నిర్మించేటువంటి క్రమంలో, రాజకీయ పార్టీల యొక్క నిర్మాణంలో చాలా అంశాలు ఇవన్నీ కూడా. అందుకనే చాణక్యుడు ఏ రోజో చెప్పాడు, ఇందాక విక్రమ్ పోలా గారు చెప్పినట్టు, యానిమల్స్ జంతువులన్నీ సమానమైన కొన్ని జంతువులు ఎక్కువ సమానమని రాధాగోపాలంలో మనవాడు శ్రీకాంత్ అంటుంటాడు. ఆడ మగ సమానమే కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అని. అదే విధంగా ఇప్పుడు చాణక్యుడు చెప్తాడు, రాజకీయ పార్టీల్లో, రాజకీయ వ్యవస్థలో, అది రాచరికాల దగ్గర నుంచి కూడా, రాజకీయ పార్టీల్లో ఆ రోజు రాజుల దగ్గర నుంచి కూడా రాజ్య పరిపాలనలో ఏ విధమైనటువంటి వ్యవహార శైలిని ఎవరు ఎక్కడ నడపాలి, రాజులు ఏ విధంగా ఉండాలి, మంత్రులు ఏ విధంగా ఉండాలి, సైన్యం ఏ విధంగా ఉండాలి, హితులు ఏ విధంగా ఉండాలి చెప్పుకొచ్చాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఒక ఆయన మెసేజ్ పెట్టాడు నాకు, డియర్ మిస్టర్ వికే,
టీజీ భరత్ హ్యాస్ స్పోకెన్ ఇట్ ఇన్ తెలుగు పీపుల్ మీట్ బట్ నాట్ ఇన్ ఇన్వెస్టర్స్ మీట్ విచ్ మే నాట్ బి రాంగ్ ఎక్సెప్ట్ ప్లీజింగ్ పార్టిసిపెంట్స్. ఎక్కడైనా మాట్లాడడం ఇప్పుడు అవసరమా ఆ సందర్భం చర్చ కదా, మరి ఆయనకు అది కరెక్టే అనిపిస్తుంది. అంటే తెలుగు డయాస్పోరాలో అక్కడ మాట్లాడడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడుకోవడానికి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అదే మీరేమంటున్నారంటే మాట్లాడే వాళ్ళందరూ మాట్లాడవచ్చు, నచ్చే వాళ్ళకి నచ్చుద్ది, నచ్చని వాళ్ళకి నచ్చదు. ఇది ఇప్పుడు